మనం ఎంతోమంది హీరోల కథలు వింటూ ఉంటాం, వాళ్ళని ఆరాధిస్తాం. కాని ఆ ఆరాధన వెనక అసలు శక్తి ఏంటి? కేవలం పూజలు చేయడమా? లేకపోతే వాళ్లలా జీవించడానికి ప్రయత్నించడమా? రండి, ఈరోజు మనం ఈ శీలం అనే దారి గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇదే అసలు ప్రశ్న. ఒక హీరోని గుడిలో పెట్టి పూజించడం గొప్పంటారా? లేక ఆ హీరోలా బ్రతకడానికి మనం ప్రయత్నించడం గొప్పంటారా? ఇది ఏదో మతానికి సంబంధించిన ప్రశ్న కాదండి. మనందరి వ్యక్తిగత ఎదుగుదలకు, మన క్యారెక్టర్కి సంబంధించిన ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. మొదటిగా ఈ గొప్పతనం అనే ప్రశ్ననే తీసుకుందాం. మనం శ్రీరాముణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాం. అవును, అది మన సంప్రదాయం, అందులో తప్పేం లేదు. కాని మన భక్తి కేవలం ఆ పూజలకే ఆగిపోతే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆయనను గుడిలో పెట్టి ఆరాధించటం కన్నా ఆయన చూపించిన దారిలో నడవడం గొప్పది కాదా? సరే, అసలు వీరుని అసలైన మార్గమేంటి? శ్రీరాముడిని ఒక ఆదర్శంగా మార్చిందేంటి? కేవలం ఆయన దేవుడు కాబట్టా? కాదు. అసలు విషయమది కాదు. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన తెలిసి తీసుకున్న నిర్ణయాలున్నాయి చూసారా, అవే ఆయన అసలైన మార్గం. అవును, శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారో తెలుసా? ఆ పేరాయనకు పుట్టకతో వచ్చిన బిరుదు కాదు. ఆయన దేవుడు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది కాదు. ఆయన పనులు, ఆయన నడవడిక, వాటి ద్వారా సంపాదించుకున్నది. ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం ఆయన క్యారెక్టర్ని నిర్మించింది. ఇప్పుడు చూడండి, ఆయన త్యాగమార్గం. ఇవేమీ చిన్న చిన్న త్యాగాలు కావు. సత్యం కోసం ఏకంగా రాజ్యాన్ని వదిలేశారు. తండ్రికిచ్చిన మాట కోసం అడవులకు వెళ్లారు. ధర్మం కోసం చివరకు తన సొంత సంతోషాన్ని కూడా త్యాగం చేశారు. అంటే ప్రతి నిర్ణయం వెనుక ఒక బలమైన మోరల్ కమిట్మెంట్ ఉంది. అధికారం కన్నా సత్యం గొప్పదని, మన సుఖం కన్నా ఇచ్చిన మాట గొప్పదని, మన ఆనందం కన్నా ధర్మం గొప్పదని చేసి చూపించారు. అందుకే అంటాం, ఇది కేవలం ఒక పాత కథ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్, ఒక జీవన విధానం. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఒత్తిళ్లు, అబద్ధాలు, స్వార్థం, వీటన్నింటి మధ్య సరైన దారిలో నడవడానికి ఈ సూత్రాలు ఒక మోరల్ కంపాస్లా పనిచేస్తాయి. సరే, ఇంత గొప్ప ఆదర్శ మార్గాన్ని చూశాం కదా, ఇప్పుడొక పని చేద్దాం. ఒక్క క్షణం మనల్ని మనం అద్దంలో చూసుకుందాం, నిజాయితీగా. మన ఆరాధన ఎక్కడుంది? మరి మన చేతలు, అవి ఎక్కడున్నాయి? ఇది చూస్తే మనలో చాలామందికి నిజమే కదా అనిపిస్తుంది. ఒక పక్క దేవుడికి పూజలు, జపాలు, నైవేద్యాలు, అంత భక్తిమయంగా ఉంటుంది. కాని అదే సమయంలో మన రోజువారీ జీవితంలోకి వస్తే అవసరానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తాం. కొన్నిసార్లు స్వార్థంగా ఆలోచిస్తాం. మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదో గమనించారా? అయితే మన రియాలిటీ ఇదే అయితే మనం చేసే ఆరాధనకు అసలు అర్థమేముంది? మన పనులు, మన నమ్మకాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ పూజల వల్ల ప్రయోజనం ఏంటి? మన ఆచారాలకు, మన అసలు ప్రవర్తనకు మధ్య ఉన్న ఈ పెద్ద అగాధాన్ని ఎలా పూడ్చాలి? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం ఆలోచించే విధానంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అసలు భక్తి అంటే ఏంటి? ఆరాధన యొక్క అసలైన అర్థమేంటో ఇప్పుడు కొత్తగా సరికొత్త కోణంలో చూద్దాం. ఇదే అసలు పాయింట్. వ్యక్తిని పూజించడం కన్నా మార్గాన్ని అనుసరించడం గొప్పది. నిజమైన భక్తి అంటే హారతులివ్వడం కాదు, ఆయన చూపిన దారిలో నడవడం. మనమిచ్చే గౌరవం మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. అంటే నిజమైన భక్తుడు అనే పదానికి అసలు అర్థం మతపరమైన పనుల మీద ఆధారపడలేదు. అది పూర్తిగా మన క్యారెక్టర్, మన నైతిక ప్రవర్తన మీద ఆధారపడుంటుంది. సత్యంతో, ధర్మంతో జీవించడం, నిజాయితీగా మాట్లాడటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, ఇవే అసలైన భక్తికి పునాదులు. ఇదెంత అద్భుతమైన ఆలోచన కదా! దేవుడు గుళ్లలోనో గోపురాల్లోనో కాదు, మన మంచి శీలంలో ఉంటాడు. అంటే నిజమైన భక్తి అనేది బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అది మనందరి చేతిలోనే ఉన్న ఒక అంతర్గత శక్తి. కాబట్టి ఇది ఈ చర్చకు ముగింపు కాదు, ఇది మనందరి వ్యక్తిగత ప్రయాణానికి ఒక ప్రారంభం. మన లోపల ఉన్న హీరోని నిద్రలేపడానికి ఇదొక పిలుపు అనుకోవచ్చు. ఈ తేడాను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గొప్పతనానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి ఆరాధించడం, ఇది మనకు భక్తి అనే ఫీలింగ్ని ఇస్తుంది. రెండోది అనుసరించడం, ఇది మనల్ని ఒక మంచి మనిషిగా, ఒక మహాత్ముడిగా మారుస్తుంది. ఒకటి కేవలం ఒక ఎమోషన్ అయితే,
రెండోది ఒక ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి ఈ రోజు నుండి మనమొక నిర్ణయం తీసుకుందాం. నేను కేవలం శ్రీరాముడిని పూజించను, ఆయనలా జీవించడానికి ప్రయత్నిస్తాను. మనలో ప్రతి ఒక్కరూ మన సొంత హీరో ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఎందుకంటే నిజమైన మార్పు మన మాటలతో కాదు, మన చేతలతోనే మొదలవుతుంది.